ఉండేటువంటి విధానం, అమరి ఉండేటువంటి విధానం. ఈ అమరి ఉండే విధానం మనం పుష్ప విన్యాసంగా చెప్తున్నాం. పుష్ప విన్యాసాక్షంపై పుష్పాలు అమరి ఉండే విధానమును మనం పుష్ప విన్యాసము ఇన్ఫ్లోరెసెన్స్ గా మనం ఇక్కడ చెప్తున్నాం. మరి పుష్ప విన్యాసంలో మనం ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే రకాలతో మొదలు పెట్టాలి. మొదటి గుర్తుపెట్టుకో, పుష్ప విన్యాసాక్షము యొక్క పెరుగుదల అన్ని వాటిలో ఒకే రకంగా ఉండదు. గ్రోత్ ఆఫ్ ది ఫ్లోరల్ యాక్సిస్ అనేది అన్ని ప్లాంట్స్ లో సేమ్ గా ఉండదు. దాని ప్రకారం నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, బాగా గమనించగల. ఇక్కడ చూడండి, పుష్ప విన్యాసాక్ష రకం, దానికి సంబంధించిన వివరణ, అటువంటి పుష్ప విన్యాసాక్షంపై పుష్పముల అమరిక, ఇటువంటి పుష్ప విన్యాసాక్షము ఉండే పుష్ప విన్యాస రకం ఏమిటి? ఓకేనా? ఒక 4 కాలమ్స్ మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం. ఏమేమిటో ఒకసారి గమనించండి. ఇక్కడ పుష్ప విన్యాసాక్ష రకం, ఏ రకానికి చెందిన పుష్ప విన్యాసాక్ష, టైప్ ఆఫ్ ఫ్లోరల్ యాక్సిస్, రెండవది వివరణ, 3 పుష్పాల అమరిక, 4 పుష్ప విన్యాస రకం. ఒక 4 కాలమ్స్ గా డివైడ్ చేశాం. ఇక్కడ చూడండి, ఇక్కడ